అందుకని లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏం చెప్తున్నానంటే అసెంబ్లీకి రావడం మాని మీ బావని అడుగు, బావ ఏంటి బావ ఇలా అన్నాడు, ఆడవడ కొరనా కొడుకు ఏంటాడు పరిస్థితి ఏంటంటే మీ బావకు రాజకీయాలు తెలుసుకట ఆయన చెప్తాడు. వద్దురా బాబు నీకు అన్నం, నీకు నువ్వు రాకున్న దరిద్రం అంతా మాకు ఇంకా ఎక్కువ పెచ్చి వెళ్ళిపోతుంది మాకు. పవన్ కళ్యాణ్ వ్యక్తి కూడా ఎన్ని రోజులు నేను ఆపగలుగుతాను, ఆయన ఆగుతాడు. కాబట్టి ఏదన్నా ఇది సిలిక్ గాలువ అయిందనుకో ఎటు ఇటు కాకుండా పోతుంది. ఆల్రెడీ మనకేమో చిన్నవాడికి పట్టాభిషేకం అనేటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉన్నాం ఫ్యూచర్లోని. అన్నీ ఐటీ పిడితి పక్కదా తీసుకెళ్ళొద్దని చెప్తాడు. పాలిటిక్స్ ఇది. మన వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. తలుపు వేసుకుని సాయంత్రం నువ్వు 2 పెగ్గలు వేసుకున్నావు తిట్టుకోవాలి. చిరంజీవి అనే వ్యక్తిలో పవన్ కళ్యాణ్ వ్యక్తిలో తిట్టుకోవాలి. నీకు ఇష్టం, నీ దోలది, నీకు అదొక ఆనందం. ఎవడని చేస్తుంది దానికి? అసెంబ్లీలో మాత్రం నటించాలి. మీ బావని అడిగి చెప్తాడు ఆయన చక్కగా తుఫానో తాలింపనో ఏదో 4 మాటలు చెప్పించి అలా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన ఎందుకు ఊరుకున్నాడు, ఈయన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తాను కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు ఊరుకున్నాడు అంటే అది రాజకీయం. ఎప్పుడు నేర్చుకుంటావు? అదే కొంతవరకు ఏదో ప్రయత్నం చేసావు, ఓజీ గురించి ఏదో మాట్లాడితే పాజిటివ్గా ట్రై చేసావు. ఇంకా ఎక్కువ నటన నేర్చుకోవాలి. బతకాలంటే మన దరిద్రాలు మన దాష్టికాలు బయట కనపడకుండా ఉన్నారు కదా వైట్ అండ్ వైట్ లేసి తిరిగేది. పూర్వ అసెంబ్లీలలో వ్యక్తిగతమైనటువంటి మాటలు మాడితే కదా తూచి అని చెప్పి అలాంటి వాళ్ళందరూ వీడియోలు చేసింది. అప్పటికి తాడేపల్లిగూడెం స్టేజ్లో పవన్ కళ్యాణ్ వ్యక్తి వచ్చి నేను ఆలింగనం చేసుకుని అంతా కూడా సమస్య పోయేటట్టు పాప మీద ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. నాకు తెలుసు కదా కొన్ని వంకరే అవి మనం చేయలేం. ముందు హ్యాబిట్ మానేసేయండి. ఉంటే కనుక నేను దాన్ని కంక్లూడ్ చేసి మాట్లాడట్లా మీలాగా. లేదురా 6 పొద్దులు వయసురా అబ్బాయి చాలా జీవితం చూశాను అంటే ఇంటికి 4 ఎక్కలు వేసుకుని అసెంబ్లీకి రాకుండా పోటీ ఎవడు రాకపోతే అని అడుగుతాడా? వచ్చి మనం ఏమైనా స్టేట్స్మెన్లా కానీ పెద్ద పాలసీ మ్యాటర్స్ మీద డిస్కస్ చేసేదా? ఏనుక అసెంబ్లీకి ఉందాక మనకు రాబుద్ది అవ్వలేదు. రాకనే అన్నాను కదా నేను కూడా. మా నాన్న వయసు ఉంటుంది, ఎందుకు వచ్చిన గొడవ మీకు? బయటికి రాకూడదు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటే మనం ఉందాతను మనం బయట మెయింటైన్ అవుతుంది. రేపు కొడుకు సినిమాల్లోకి రావాలి. ఎంతమందితో శత్రుత్వం ఇదంతాను? ఆ మోక్షజ్ఞాన అబ్బాయి జీవితంతో ఆడుకోవడానికి కాతేని కుర్రోడు బాగున్నాడు, మనం తగ్గట్టు చూడడానికి అందంగా నీట్గా ఉన్నాడు కుర్రోడు. తెలుగు ఇండస్ట్రీకి వస్తే మమ్మల్ని అల్లరంతా సరదా చూస్తాం. ఆ కళ్యాణ్ రామన్ అతను మంచి సినిమాలు సబ్జెక్టులు సెలెక్ట్ చేసి